నమస్కారం. గోల్డ్ ప్రియులకు స్వాగతం, సుస్వాగతం. బంగారపు ధర భవిష్యత్తులో పెరుగుతుందా లేక భారీగా తగ్గుతుందా? పసిడి ఆభరణాలు కొనేవారికి ఎలాంటి స్ట్రాటజీ పాటించాలి అనేది తెలుసుకున్న తర్వాత ఈరోజు మధ్యాహ్న సమయంలో నమోదైన బంగారం వెండి ధరలు 10 గ్రాములు ఎంతో తెలుసుకుందాం. బంగారపు ధర భారీగా పెరుగుతుంది మార్కెట్లో. ఇప్పటికే బంగారపు ధర సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని మనందరికీ తెలిసింది. మార్కెట్ దూసుకెళ్తుంది. ముఖ్యంగా బంగారపు ఆభరణాలు కొనుగోలు చేసేవారికి పెరుగుతున్న ధరలు ఒక రకంగా చెప్పాలంటే షాకింగ్ న్యూస్ అనే చెప్పొచ్చు. పసిడి ధరలు గడిచిన వారం రోజులుగా భారీ పెరుగుతూ తగ్గుతూ రికార్డు స్థాయిలో వద్ద ట్రేడ్ అవుతున్నాయి. తులం బంగారపు ధర ఏకంగా ₹1,00,000 పైనే ట్రేడ్ అవుతుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో బంగారపు ధరలు పెరుగుతాయా లేక తగ్గే అవకాశం ఉందా? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం. బంగారపు ధర గడిచిన వారం రోజులుగా గమనిస్తున్నట్లయితే ₹1,00,000 పైనే ట్రేడ్ అవుతుంది. 24 క్యారెట్లు 10 గ్రాములు చరిత్రలోనే 1,00,000 దాటేసింది. ఈరోజు మధ్యాహ్నం కూడా 1,00,000 దాటేసింది. కాబట్టి 22 క్యారెట్లు 10 గ్రాములేమో ₹94,000 వద్ద ఈ వారం రోజులు ట్రేడ్ అయింది. ఈ విధంగా బంగారపు ధరలు రోజు రోజుకి పెరుగుతుండడంతో కొంతమంది వినియోగదారులు భారీగా సఫర్ అవుతున్నారు. ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్, ఆ టైంలో వారి యొక్క పరిస్థితిని బట్టి, వారి యొక్క ఆర్థిక స్థితిని బట్టి కొంతమంది ఆందోళన చెందుతుందే. కొంతమంది బంగారం కొనుగోలు చేసి ఇన్వెస్ట్మెంట్ చేసేవారికి చాలా హ్యాపీ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఏదేమైనా బంగారం అనేది ఒక భవిష్యత్ అనే మనం చెప్పుకోవచ్చు. ఆస్తులు ఒకప్పుడు కూర్చుకునేవారు, కానీ ఇప్పుడు ప్రజెంట్ భవిష్యత్తు బంగారం అనే చెప్పొచ్చు. అందుకే మన దగ్గర ₹100 ఉన్న డిజిటల్ గోల్డ్ కొనొచ్చు, లేకపోతే ₹1000 ఉన్న లక్షలున్నా కూడా డిజిటల్ గోల్డ్ కొని మనం దాన్ని సేవ్ చేస్తే మన బంగారు భవిష్యత్తుకి మనమే బాట వేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఈరోజు మధ్యాహ్నపు ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములు ₹1,1350, 8 గ్రాములు ₹81,080, 22 క్యారెట్లు 10 గ్రాములు ₹92,900, 8 గ్రాములు ₹74,320. ఈ విధంగా బంగారపు ధరలు బులియన్ మార్కెట్లో నమోదు చేయబడ్డాయి. కేజీ వెండి ధర మాత్రం ₹1,23,000 దగ్గర కొనసాగుతుంది. ఈ ధరలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం. జీఎస్టీ, మేకింగ్ ఛార్జెస్ కొనేవారికి అదనంగా ఉంటే వాటిని కూడా పరిశీలించుకోండి. థ్యాంక్ యూ సో మచ్.